ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ రాజకీయ భాషణ మాటలు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. వాళ్ళు వస్తానే ఉంటారు. వచ్చేది సార్ వచ్చేది సార్ అక్కడ పెడతాం సార్. జనాలు చుట్టుకునే వస్తారు సార్. గేట్ కట్టుకోతాం. సెంటర్తో మాట్లాడు. సంజయ్ గేట్ కట్టుకోక పెడదాం. జనాలు చుట్టుకునే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. ఎప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటాము. అలాగే ఈసారి ఒక మంచి వాతావరణం వచ్చి స్వామివారిని దర్శించుకొని బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. దర్శనము చాలా అద్భుతంగా జరిగిందండి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అందుకని చాలా స్పీడ్ దర్శనం జరుగుతూ ఉంది. చాలా హ్యాపీ అండి. అది అయిన తర్వాత చక్కగా పలహారాలు స్వీకరించాము. వేద ఆశీర్వాదం ప్లస్ పలహారాలు చాలా మహాద్భుతం అండి. ఆ ప్రసాదం అనేది తీసుకుంటే చాలా బాగుంది. ఇలానే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రాజెక్ట్స్ జరుగుతుందండి. జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తాను ఏంటి అనేది, ఎవరితో ఏంటి వాటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తానండి. మొత్తం జరుగుతూ ఉన్నాయి. స్వామివారు అనుగ్రహించాలి. స్వామివారు ఆర్డర్స్ పాస్ చేయాలి. ఆయన ఇది ఇచ్చిన నెక్స్ట్ మినిట్, ఆయన అనుగ్రహించిన నెక్స్ట్ మినిట్ తప్పకుండా తీస్తారండి. దానికాడ సంబంధం లేదు, సమస్య లేదు. మమ్మల్ని ఫాలో అయిపోయారా? ఎవరేమో తెలియట్లేదు. కొంచెం నిదానం నడవన్నా. అన్న మాకు ఒక ఫోటో. అందరికీ నమస్కారం అండి. స్వామివారి దర్శనం కోసం తిరుమల రావడం జరిగింది. సో వెరీ హ్యాపీ. స్వామివారి దర్శనం ఉంది. అలానే నా బర్త్డే కూడా, సో అందుకనే దర్శనం చేసుకోవడానికి వచ్చాను. వెరీ హ్యాపీ. థ్యాంక్ వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించగలరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు అక్కడ వరకు రండి సార్. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣ
ஆட்டோ இస్తారా சார்ந்த முறைகள் நிகழ்வருவது எதிர்ப்புக்குரிய காட்சிகளை பதிவிடுவது முழுமையாக தலைமுறையை అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ సరోజ్ కమిటీ కురోల్ సినిమాలో చేశాను. సో ఇక్కడికి ఈరోజు మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఇక్కడ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా చాలా బాగా అయింది. చాలా రోజుల తర్వాత వచ్చాను అండ్ దర్శనం చాలా చాలా బాగా అయింది. సో మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ నిన్న 2 రోజుల ముందే అనౌన్స్ అయ్యండి. అన్నపూర్ణ బ్యానర్లో ఇంకా ఈటీవీ వాళ్ళతో ఈటీవీ ఈవెంట్ సంస్థతో కలిసి 2 ప్రాజెక్టులు అనౌన్స్ అయ్యాయి. ఒకటి సమ్మర్కి రిలీజ్ ఉంది, ఇంకోటి ఏప్రిల్ మే నుంచి షూట్ స్టార్ట్ అవబోతుంది. సో ఒక 2-3 months థియేటర్స్లో మళ్ళీ అందరినీ కూడా కలుస్తాను అందరినీ కూడా.